అధ్యక్షత వహిస్తున్న మిత్రులు గుడిపల్లి నిరంజన్ గారు, ఈరోజు ఆవిష్కరించిన పుస్తకాల రచయిత అన్న సంగిశెట్టి శ్రీనివాస్ గారు, దార్ల వెంకటేశ్వరరావు సారు, రజిత మేడం అండ్ మిగతా మిత్రులందరూ, అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. జై భీమ్. నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ని, అసోసియేట్ ప్రొఫెసర్ని. అన్న మాట్లాడుతున్న సందర్భంలో రమ్మని పిలుస్తూ ఆ పదాన్ని జోడించాడనమాట. ఆర్థిక కోణంలో కొంత వెలితి ఉంది, నువ్వు రా అన్నాడు. నేను ఆ వెలితిని ఇక్కడ పూరించే అవకాశము, సందర్భము లేదంటే సమయం కూడా లేదు. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ మీతోని పంచుకుంటానంతే, తర్వాత ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడుకుందాం. ఒకటేంటంటే, ఈ సామాజిక పరిణామ క్రమంలో కావచ్చు, ఆర్థికాభివృద్ధి పరిణామ క్రమంలో కావచ్చు, ఖాళీలు ఏర్పడతాయి. అది సహజం, ఖాళీలు ఉంటాయి. కానీ మనం పర్టికులర్గా, నేను చెప్పే విషయాలు కొత్తవేమి కావు కానీ గుర్తు చేస్తున్నాను అనుకోండి మరొకసారి. పర్టికులర్గా మనం గుర్తించాల్సింది ఏంటంటే, డెలిబరేట్గా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ దేశం, ఈ సమాజం, భారతీయ సమాజంకున్న ఒక ప్రత్యేక దుర్లక్షణం దృష్ట్యా ఈ దేశంలో డెలిబరేట్గా, ఉద్దేశపూర్వకంగా ఖాళీలు ఏర్పడ్డాయి. అది మనం పర్టికులర్ గుర్తించాలి. సహజంగా ఏర్పడే ఖాళీలను గుర్తించడము, పరిష్కారాలు కనుగొనడము రిలేటివ్లీ కొంత ఈజీ. కానీ ఉద్దేశపూర్వకంగా ఏర్పడ్డ ఖాళీలను గుర్తించడము, పూరించడము చాలా కష్టము, చాలా సాహసోపేతమైన చర్య. దానికి అంకితభావంతో కూడిన పరిశోధకులు కావాలి. పరిశోధననే కాదు, సోషల్ కన్సర్న్ ఉండాలి. కన్సర్న్ అంటే జస్ట్ సామాజిక స్పృహ కాదు, తన జాతికి ఏదైనా చేయాలి అనే ఒక తపన ఉండాలి. ఆ పరిశోధన మనస్తత్వం, ఈ సోషల్ కన్సర్న్, సీరియస్ కన్సర్న్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ డెలిబరేట్గా ఏర్పడ్డ ఖాళీలను పూరించే ప్రయత్నం చేయగలరు. ఆ ప్రయత్నాన్ని, ఆ రెండు లక్షణాలు సంపూర్ణంగా ఉన్న అన్న సంగిశెట్టి శ్రీనివాస్ గారు అండ్ గుడిపల్లి నిరంజను, దార్ల వెంకటేశ్వరరావు లాంటి కొద్దిమంది చేస్తున్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ ప్రయత్నానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఖాళీల పూరింపు జరగాలి, సంపూర్ణంగా జరగాలి. అది మనం కోరుకోవాలి. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? నా అబ్జర్వేషన్ మేరకు ప్రొఫెసర్ కాసిం అన్ననేమో కాసిం సార్ అన్న అటువైపు మాట్లాడతారేమని అనుకున్నాను. ఆయన సాహిత్యం చుట్టే తిరిగాడు, అందరూ దాని చుట్టే తిరుగుతున్నారు. మీరు బాగా తెలుగు అండ్ సాహిత్యంలో ఉన్న వాళ్ళు కనుక దాని చుట్టే తిరుగుతున్నారు. కానీ సాహిత్యంలోని ఖాళీలు పూరించబడాలన్నా, మిగతా రంగాలలో ఉన్న ఖాళీలు పూరించబడకపోతే సాహిత్యంలో కూడా ఖాళీలు పూరించబడవు. ఇది నా అబ్జర్వేషన్. అన్న అదే హిమానం బుక్లో, బహుశా ఆ 3 బుక్కులను కూడా నేను ఈ మధ్య చదివాను. కొంచెం హిమానం చదివాను, తర్వాత భాగ్యరెడ్డి వారం చదివాను, మీ దళిత ఉద్యమ చరిత్ర అది కూడా ఏదో ఒక బుక్లో పేర్కొన్నట్టుగా 1995లో మాయావతి యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిటీ వేశారు. ఇప్పటి వరకు విస్మరణకు గురైన వారిని వెలికి తీయండి అని. అందులో నుండి వచ్చిందే జల్కరీబాయి చరిత్ర. ఎలా సాధ్యమైంది? అది రాజ్యం ద్వారా సాధ్యమైంది. దాన్ని చెప్తూ అన్న ఇక్కడ ఒకటి ఆశించాడు. ఏమంటాడంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కనుక ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరగాలి అన్నాడు. స్వభావంలో చాలా తేడా ఉందన్న. ఇక్కడ వచ్చింది వెలమ దొర లేదా రెడ్డి దొర, అక్కడ వచ్చింది మాయావతి. సో నేను చెప్పదలుచుకుందంటే, మిగతా రంగాలు, రాజకీయ రంగంలోని ఖాళీలు పూరించబడకుండా, లేదా ఆర్థిక రంగంలోని ఖాళీలు పూరించబడకుండా, సాహిత్య రంగంలో
ఖాళీలు పూరించబడవు. ఒకవేళ పూరించబడినా దానికి సార్థకత ఉండదు. పొలిటికల్ రంగంలో మనం ఏదో రూపంలో ఖాళీలు పూరించుకుంటే ఆర్థిక రంగంలో పూరించుకోవచ్చు, సాహిత్య రంగంలో పూరించుకోవచ్చు, లేదా అట్లీస్ట్ ఆర్థిక రంగంలోనైనా మనం పూరించుకోగలిగితే పొలిటికల్ రంగానికి పూరించే ప్రయత్నం చేయొచ్చు, ఆ తర్వాత సాహిత్య రంగంని కంప్లీట్ చేయొచ్చు. నేను చెప్పదలుచుకుంది ప్రయత్నం జరగదని అనట్లేదు, కానీ దానికి కంప్లీట్నెస్ రావాలి కదా, ఒక లాజికల్ ఎండింగ్ జరగాలి కదా. ఆ జరగాలి అంటే ఇంతకుముందే ఒక పదం వాడాడు, బహిరంగంగా ఒప్పుకుంటున్నాం. చాలా ప్రాజెక్టులు డబ్బులు లేక ఆగిపోతున్నాయి, మామినారాయణ లాంటి వాళ్ళు సహాయం చేయడం వల్ల ఇలాంటి బుక్ వచ్చింది. అంటే ఏ రంగాలు మనల్ని వెనుకబడేస్తున్నాయి, ఏ రంగాలలో ఖాళీలు పూరించకపోవడం వల్ల ఇదంతా మన ఘోషను లేదా ఇంకేదని చెప్పుకోవాల్సి వస్తుంది ఎన్ని రోజులు. కనుక అలాంటి ఆ రంగాలలో ఖాళీలను పూరించే ప్రయత్నం జరగాలనేది నా ఉద్దేశము. దానికి సరే ఏ రంగాల్లో వాళ్ళు కృషి చేస్తుంటాం, కానీ అంతిమంగా ఆ ఆబ్జెక్టివ్తోని రచనలు రావాలని నా ఉద్దేశం. దాన్ని ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ అండ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాలు అదృష్టవశత్తు వాళ్ళ ఫాలోవర్స్ యాక్టివిస్ట్ వచ్చారు. స్టాలిన్ కావచ్చు, మావో కావచ్చు, ఇంకొకటి చేగువేరా కావచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్కు అతనే కార్యాచరణ రూపొందించుకున్నాడు, యాక్టివిస్ట్ అయ్యాడు, యాక్టివిస్ట్గా మారాడు, జస్ట్ రచయిత ఉండిపోలే. కాంశీరామ్ చెంచాయుగం అని ఒకటే బుక్ రాశాడు, యాక్టివిస్ట్గా మారాడు, భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పాడు. నేను చెప్పదలుచుకున్న విజ్ఞప్తి ఏంటంటే, ధనుంజయ్, గుడిపల్లి నిరంజన్ గారు, శెట్టన్న రచయితలుగా ఉండాల్సిందే, కానీ యాక్టివిస్టులుగా మారాలి. యాక్టివిజం లేని సాహిత్యానికి సాహిత్యం పెద్ద ప్రభావితం చేస్తుందని నేను అనుకోవట్లేదు. అది చూస్తున్నాను కూడా. ఎన్ని బుక్కులు రాశారు మీరు, కొంతమంది చదువుతున్నారు, అలాంటి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఇంకెవరు చదువుతున్నారు, ఓ బాగుంది అంతకే సరిపోతుంది. కానీ అంతర్గతంగా నీ మనసులో, నీ హృదయంలో లేదా నీ మైండ్లో ఏదైతే ఆశించావో అది జరుగుతున్నదా? అది జరగట్లేదని నువ్వు బాధపడుతూనే ఉన్నావు. దానికి కారణం యాక్టివిజం అంతగా లేదు. మనం చెప్పాను కదా, మెటీరియలైజ్ కావాలి. దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రపంచాన్ని కొంత ఊపినట్టుగా, కుల నిర్మూలన గ్రంథం భారతదేశ సామాజిక చరిత్రను, దాని యొక్క చీకటి కోణాన్ని బయటకు తీసినట్టుగా, ఆ తర్వాత ఆ పరిణామ క్రమం చూసాం. లేదా కాంశీరామ్ యాక్టివిజం ఈ భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పినట్టుగా మన రచనలు, ఆ రచనలు ఫాలో యాక్టివిజం చేయాలనేది నా ఉద్దేశం. అందుకే పూలే అంబేద్కర్ అధ్యయన వేదికని నేను 2015లోనే పూలే అంబేద్కర్ ఆలోచన సమితిని పాస్ అని పెట్టి యాక్టివిజంలోకి వెళ్ళాము. యాక్టివిజం అంటే ప్రత్యేకించి 250 నుంచి 300 మెంబర్స్ని 2 days కూర్చున్నబెట్టి మొత్తం ఈ దేశంలో ఏం జరిగింది, ఏం జరగాలనే దాని మీద ఒక 10 to 14 క్లాసెస్ని 2 days ఫుడ్ పెట్టి, బోర్డింగ్ ఇచ్చి, లాడ్జింగ్ ఇచ్చి అలాంటి ప్రయత్నం చేశాం. కొంత ఈ మధ్యకాలంలో కొంత ఆగింది. దాని ఫలితాలు కూడా కొంతవరకు వచ్చాయి, ఒక వస్తాయి, పూర్తిగా అది పరిపూర్తి అవుతుంది అనుకున్నాం. దురదృష్టవశాత్తు అది వేరే పరిణామ క్రమాన్ని తీసుకుంది. చూద్దాం, మళ్ళీ మనమందరం ప్రయత్నిస్తే అవకాశం రావచ్చు. సో ఇంకా నవలలు రావాలి అంటే, కాసిం అన్న కూడా ఎంతసేపు సాహిత్యంలో ఖాళీలు ఏమంటారు వాటి సాహిత్యం యొక్క కొత్త నవలలు ఆ రూపంలో రావాలనే దాకా నేను చెప్పాడు. ఆ రూపంలో రావాలంటే మనకు వస్తువు లేదని కాదు. ఇంతకుముందు సుభాచారి గారు చెప్పినట్టు ఒక్కొక్క మన ఈ వెనుకబడిన కులాల వృత్తులు కావచ్చు, ఎస్సీ వృత్తులు కావచ్చు, ఒక్కొక్క కులం మీద ఎంత పెద్ద నవలైనా రాయొచ్చు. చెప్పులు కుట్టే వృత్తి మీద ఎలా స్టార్ట్ అవుతుంది, అది తోలుని తీసి నుంచి మొదలుకుంటే, లొంత నుంచి మొదలుకుంటే చెప్పు కుట్టడం లేదా ఇదంతా మామూలు నవల రాయొచ్చా? ఒక మంగలి వ్యక్తిని తీసుకోండి, ఆయన కత్తిని, ఆయన గడ్డాన్ని, అదంతా చేసిన తీరును మామూలు నవల రాయలేదు. అంటే ఇంకా ఇప్పటికి కూడా నేను మొత్తం సంగీ శెట్టన్నయ్య కానీ ఇంకా బుక్స్ చదువుతున్నప్పుడు ఎంతసేపు వాళ్ళకు విద్యకి ఏం చేసినారు, వాళ్ళు మిగతా మంచి కార్యక్రమాలు సోషల్గా ఏం చేశారు అని చెప్తున్నవే ఉన్నాయి, కానీ వాళ్ళ వృత్తిని వస్తువుగా తీసుకొని వస్తున్న రచనలు తక్కువగా ఉన్నాయి. వృత్తుల మీద పెద్దగా రాయొచ్చు, మనం పెద్ద ఎత్తున రాయొచ్చు, మామూలు వృత్తులు కావు. ఆ పూజారి గురించే పెద్ద ఎత్తున ఉంటుంది ఏ సాహిత్యంలో చూసినా. ఎంతసేపు ఆధ్యాత్మికం చుట్టూ అవన్నీ సాహిత్యం అంతా వెలుస్తూ ఉంటుంది. కానీ మన వాళ్ళ ఆధ్యాత్మికమైంది, మన వాళ్ళ ఆధ్యాత్మికత, మన వాళ్ళ వృత్తి. ఒక్కొక్క
ఒక్కొక్క వృత్తిని, ఎంత కుమ్మరి వృత్తిని, ఆ సారేను అదంతా మామూలు మట్టి బయటకు పోయి మట్టి తెచ్చి నుంచి మొదలుకుంటే, చిన్న చిన్న మట్టి అందులో రాళ్ళు తీసి నుంచి మొదలుకుంటే, ఆ సారి తిప్పి నుంచి మొదలుకుంటే, కుండగా మలిచిన ఇంత పెద్ద నవలు చేయొచ్చు ఒక కుటుంబాన్ని. సో వస్తువు మస్తు ఉంది మనకు, సాహిత్యానికి వస్తువు మస్తు ఉంది. అలాంటి నవలలు ఇంకా వేరే వేరే వీటిని ఏమంటారు సాహిత్యంలో, నవల రావు కథలు, ప్రక్రియలకు చాలా అవకాశాలు ఉన్నాయి కనుక. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ యాక్టివిజం ఉండడం ద్వారా మీరు ఆశిస్తున్న మీరు ఆశిస్తలేరని నేను అనుకోవట్లేదు. నేను అబ్జెక్టివ్ లేకుండా సంగశెట్టి శ్రీనివాస్ అన్న బుక్ రాస్తున్నాను నేను అనుకోవట్లేదు, నాకు తెలుసు కానీ ఆశిస్తుంది జరగట్లేదు. కనుక యాక్టివిజం ఒకటే దానికి పరిష్కారం. రచనతో పాటు యాక్టివిజం ద్వారా ఒక రెవల్యూషన్ వైపు మనం అంతర్గతంగా కోరుకుంటుంది ఈ దేశంలో, ఇంకా రెవల్యూషన్ రావాల్సి ఉంది. టైం అయిపోతుంది. ఓకే, సో సరే టైం అయిపోతుంది అంటున్నారు. మేము ఎకనామిక్స్లో కూడా సందర్భం వచ్చినప్పుడు ఖాళీలు పూరించే ప్రయత్నం అలాంటి వాళ్ళు చేస్తున్నారు, సోషల్గా చేస్తూ. అటువైపు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించింది. ఇండస్ట్రియల్ పాలసీని క్షుణ్ణంగా చదివితే, సరే ఇండస్ట్రియలిస్ట్కి అందరికీ కామన్గా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు, కొంత ఐక్యత ఇవన్నీ కనిపిస్తున్నాయి కనుక ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, ఉమెన్కి ఇచ్చారు. కానీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంతా బీసీలు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఈ కుండలు చేసే పని, ఈ బట్టలు కుట్టిన పని, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ బేస్ వాళ్ళే కదా. కానీ వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్ లేదు ఇండస్ట్రియల్ పాలసీలో. సో నేను దాన్ని ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్నెస్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ అని ఒక పెద్ద కాన్ఫరెన్స్లో దాన్ని ప్రజెంట్ చేశాను. అట్లా అంటే ఆ వెలితిని పూడ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకొకసారి ఒక అవకాశం వచ్చింది, తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్కు నేను కొంత బాధ్యునిగా ఉన్నాను. వాళ్ళు ఒక థీమ్ ఇచ్చారు, ఎకనామిక్ థాట్ అనే థీమ్ ఇచ్చారు. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా సమయంలో ఈ సడన్ లాక్డౌన్ వల్ల ఈ మైగ్రేట్ అయిన లేబర్ పడ్డ బాధలు అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇస్ దర్ ఎనీ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ దిస్ మైగ్రేషన్ లేబర్కి, అంటే మైగ్రేషన్ లేబర్కి ఈ దేశంలో ఏమైనా ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉందా అని ఒక వ్యాసం రాశారు. ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకొకసారి ఎకనామిక్ థాట్ అని వచ్చినప్పుడు నేను సబ్మిట్ చేసిన పేపర్ ఏంటంటే, కరోనా టైంలో సడన్ లాక్డౌన్ ప్రకటించేటప్పుడు పాలకులకు ఈ దేశంలో ఇలాంటి లేబర్ ఉంటారు, వీళ్ళకి గతేం కావాలి అని ఎందుకు ఆలోచన రాలేదు అని దాన్ని ప్రశ్నిస్తూ, ఎందుకు రాలేదో సొల్యూషన్ చెప్తూ ఒక పేపర్ ప్రింట్ చేశాం. కారణం ఏంటంటే, ఈ పేదల గురించి ఆలోచించే ఆలోచనలను, సిద్ధాంతాలను, ఆ వ్యక్తులను సిలబస్ నుంచి, సాహిత్యం నుంచి మాయం చేసిన తర్వాత వీళ్ళకి ఎలా వస్తాయని చెప్తూ, కార్ల్ మార్క్స్, పూలే, అంబేద్కర్ల థాట్ ఏంటి, అసలు ఈ కరోనా సమయంలో మైగ్రేట్ లేబర్ ఎదుర్కొన్న కష్టాల ఇన్ వ్యూ ఆఫ్ దట్ అండ్ ఆ సందర్భంలో వీళ్ళ థాట్ ఏంటి, వీళ్ళ థాట్కు, పేదల పక్షాన వహించే థాట్కు ఒకవేళ ప్రాధాన్యత ఉంటే ప్రధాని మోడీకి అయ్యో వీళ్ళు బాధపడతారేమన్న ఆలోచన వచ్చి ఉండేది. అలాంటి ఆలోచనకు తావు లేకుండా చేస్తున్నారు కనుకనే ఇలాంటి సడన్ లాక్డౌన్లు వచ్చాయని నిరూపిస్తూ ఆ పేపర్ నేను ప్రజెంట్ చేశాను. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనమే ఈ ఖాళీలను పూరించే ప్రయత్నం చేయాలి, మనం ఎక్కడున్నా ఆ ప్రయత్నం చేయాలి. కానీ అంతిమంగా ఈ ఖాళీలను పూరించే యాక్టివిజం లేదా కార్యాచరణను కూడా మనం కలిగి ఉండాలి. అది కలిగి లేకపోతే టైంపాస్ కోసం, లేదా మన పేరు కోసం, లేదా ఏదో ఎకనామిక్స్లో అంటుంటాం పాజిటివ్ ఎకనామిక్స్, నార్మేటివ్ ఎకనామిక్స్ అని. జస్ట్ పాజిటివ్ ఎకనామిక్స్ ఉన్నదాన్ని ఉన్నట్లు వర్ణిస్తే సరిపోదు. ఎకనామిక్స్లో నార్మేటివ్, సోషల్ యాక్టివ్, సైన్స్కు సరిపోతుంది పాజిటివ్నెస్, కానీ సోషల్ సైంటిస్టుకు పాజిటివ్నెస్ ఒక్కటే సరిపోదు. ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్తే సరిపోదు, దానికి నీ అవసరమే లేదు. అది పెద్దగా ఇది ఉన్నది ఎలా మారాల్సిన అవసరం ఉంది అని చెబుతూ దానికంటూ కార్యాచరణ సిద్ధం చేసుకొని ఆ కార్యాచరణలో ఉంటేనే మన ఈ ప్రయత్నాలకు సాధకత ఉంటుందని మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ అటువైపు పయనిద్దాం, ఐక్యంగా వాటిని సాధించుకుందామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.